అయితే ఇందాక మనం డీఎన్ఐలో డీఎఫ్ఐ అనేది కరెక్ట్‌గా లేకపోతే మిస్‌క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి యాహ్! డీఎన్ఏలో బ్రేకేజెస్ ఉండకూడదన్నారు. హ్మ్. ఇది స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల పెరిగే అవకాశాలు అంటే తనకు తానే అంటే తన జీన్స్‌లో లేకపోయినా తనకు తానే తెచ్చుకునే అవకాశాలు ఉంటాయంటారా? డెఫినెట్‌గా. డెఫినెట్‌గా ఉంటాయి. స్మోకింగ్, ఆల్కహాల్ ఎట్లాంటియి అంటే ఇట్ విల్ కిల్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్. బీ హ్మ్. ఇట్ లైక్ లంగ్స్, ఇట్ విల్ అక్యుములేట్ దేర్ అండ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ నికోటిన్ హ్మ్. విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ. హ్మ్. దట్ ఈస్ వై క్యాన్సర్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఆల్ ఒక స్పెర్మ్ క్యాన్సరే వస్తున్నప్పుడు స్పెర్మ్ డెఫినెట్‌గా డ్యామేజ్ అవుతది. ఓకే. అయితే మ్యామ్ ఇంతకు ముందుకి ఇప్పటికి ఈ ఫెర్టిలిటీ రేషియో ఎలా ఉందంటారు? బాగా పెరుగుతుంది. హ్మ్. వాట్ వి ఆర్ సీయింగ్ ఈజ్ జస్ట్ అ టిప్ ఆఫ్ ఐస్‌బర్గ్. అసలు అవేర్‌నెస్ లేకుండా, తెలుసుకోకుండా మీరిప్పుడు ప్రీ కన్సెప్షనల్ ఎవాల్యుయేషన్ అన్నారు. హ్మ్. అట్లా వస్తే అందరు కపుల్స్ బాగుండు. వాళ్ళకేమైనా ఉంటే ముందరే తెలుస్తది గదా! అన్నీ బాగుంటే నేను చెప్పినట్టు అందరిని న్యాచురల్‌గానే ట్రై చేయమని చెప్తాం. హ్మ్. సో, ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందర ఒక డాక్టర్‌నెళ్లి కలిసి, మేమిప్పుడు ఇదనుకుంటున్నాము. ఎలా ఉంది మాకు? అంతా నార్మల్‌గానే ఉందా? అని తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఎర్లియెస్ట్ ఈజ్ అట్ ఇట్స్ బెస్ట్ దేనికైనా. హ్మ్. అండ్ మన లైఫ్ స్టైల్ వాటన్నిటి వల్ల తగ్గుతూ వస్తుంది కాబట్టి, మనం ఎప్పుడు తగ్గుతుంది? అసలు బేస్ లైనే తక్కువ ఉందా? లేకపోతే ఈ మధ్య తగ్గుతూ వచ్చిందా? అని మనకేం అర్థం కాకుండా అయిపోయింది. అవును. సో, ఐ వుడ్ అడ్వైజ్ ఎవ్రీవన్ టు జస్ట్ గో అండ్ గెట్ అన్ ఎవాల్యుయేషన్ డన్. హ్మ్. హ్మ్. అవి బాగుంటే వెల్ అండ్ గుడ్. అదర్‌వైజ్ ఓకే. వి విల్ ప్లాన్ అకార్డింగ్‌లీ.